హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది మనకి 2022లో ఎగ్జామినర్లో అడిగినటువంటి క్వశ్చన్స్, ఎగ్జామినర్ సంబంధించి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇది మనకి పార్ట్ 10 వీడియో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి సిరీస్లో పార్ట్ 10 వీడియో. ఆల్రెడీ మనం 1 to 9 పార్ట్స్ అనేవి చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, మీరు చూడొచ్చు. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 7000 ఎంసీక్యూస్తో మనం పీడిఎఫ్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కే ప్రింట్ ఆప్షన్ ఇస్తూ 100% సిలబస్ని కవర్ చేస్తూ మనం జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి 7000 ఎంసీక్యూస్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు జీకేకి సంబంధించి 5000 క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 2000 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. ఈ మెటీరియల్ అనేది మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సపరేట్గా ఫైల్స్ అనేవి ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో దీంతో పాటుగా ఈ 199 కోర్సులోనే మనం 20+ ప్రీవియస్ పేపర్స్ అనేవి కూడా ఇంగ్లీష్ మీడియంలోను, అదేవిధంగా తెలుగు మీడియంలోను యాడ్ చేయడం జరిగింది. వాటిని కూడా రిఫర్ చేయడానికి ట్రై చేయండి. దాదాపుగా ఇందులో మీకు 1500 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను, డిస్క్రిప్షన్లోను ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగాన్ని అరువుల సంచి అని పిలుస్తారు. ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ దేశం నుండి తీసుకోబడింది? భారత రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తాం? అరువుల సంచి అని పిలుస్తాం. బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఆదేశిక సూత్రాలు లేదా డిపిఎస్పిస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఏ దేశం నుంచి తీసుకున్నారు అంటున్నాడు. అంటే ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆదేశిక సూత్రాలు లేదా రాజ్య విధాన నిర్దేశక నియమాలను మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ ఎక్కడి నుంచి తీసుకుంది అంటే స్పెయిన్ నుంచి తీసుకుంది. స్పెయిన్ నుంచి ఐర్లాండ్ తీసుకుంటే ఐర్లాండ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బాస్కెట్ ఆఫ్ గూడ్స్ విధానం ద్వారా వివిధ దేశాల కరెన్సీలను పోల్చే ఆర్థిక సిద్ధాంతం కింది వాటిలో ఏది? బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ద్వారా లేదా బాస్కెట్ ఆఫ్ గూడ్స్ విధానం ద్వారా వివిధ దేశాల యొక్క కరెన్సీలను పోల్చే ఆర్థిక సిద్ధాంతం కింది వాటిలో ఏది అంటే పర్చేసింగ్ పవర్ పారిటీ. ఓకేనా? పర్చేసింగ్ పవర్ పారిటీ లేదా కొనుగోలు శక్తి ఆధారంగా బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనే విధానం ద్వారా వివిధ దేశాల యొక్క కరెన్సీలను పోలుస్తారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్విట్ ఇండియా ప్రసంగంలో డూ ఆర్ డై అనే గాంధీజీ ఏ ప్రదేశంలో పిలుపునిచ్చారు? క్విట్ ఇండియా ప్రసంగంలో డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనే నినాదాన్ని గాంధీజీ ఏ ప్రదేశం నుంచి ఇచ్చారు అంటున్నాడు. అంటే గోవాలియా ట్యాంక్ మైదాన్, ముంబైలో ఉన్నటువంటి గోవాలియా ట్యాంక్ మైదాన్ నుంచి క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీజీ డూ ఆర్ డై అనే ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. 1942 ఆగస్టు 8న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే చారిత్రక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 61వ సవరణ ప్రాముఖ్యత ఏమిటి? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 61వ రాజ్యాంగ సవరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటున్నాడు. అంటే ఎన్నికలలో ఓటు వేసే వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఎప్పుడు? 1988లో ఆమోదించబడినటువంటి ఎన్నికల్లో ఓటు వేసే వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఈ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో చేసినటువంటి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటు వేసే వయసును లేదా ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న అగ్రి రూరల్ మ్యాగజైన్గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న
వ్యవసాయ పత్రిక పేరు ఏమిటి? అంటే ఖుషి జాగరణ్. ఖుషి జాగరణ్ అనేది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి అగ్రి రూరల్ మ్యాగజైన్గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక పరుగులు చేసిన వెస్టిండీస్ క్రికెటర్ పేరు ఏమిటి? వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక పరుగులు చేసినటువంటి వెస్టిండీస్ క్రికెటర్ పేరు ఏమిటి అంటే మనకి క్రిస్ గేల్. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1952లో జరిగిన బెంగాలీ భాష ఉద్యమాన్ని స్మరించుకుంటూ యునెస్కో 1999లో ఏ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది? అంటే ఫిబ్రవరి 21ని యునెస్కో 1999లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ఉర్దూను జాతీయ భాషగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ నాటి తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ ప్రజలు 1952 ఫిబ్రవరి 21న చేసినటువంటి గొప్ప భాషా ఉద్యమానికి గౌరవంగా యునెస్కో ఈ రోజును మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబ్శాట్ 3SAT-1 సిస్టమ్ అంటే ఏమిటి మరియు ఇది దేనికి ఉపయోగించబడుతుంది? క్యూబ్శాట్ 3SAT-1 సిస్టమ్ అంటే ఏమిటి మరియు ఇది దేనికి ఉపయోగించబడుతుంది అంటే ఇది వాతావరణ పరిమితులను కొలవడానికి సెన్సార్లతో కూడినటువంటి బెలూన్ ఆధారిత వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థగా చెప్తాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3SAT-1 అనేది విద్యార్థులు రూపొందించినటువంటి ఒక వినూత్న ప్రాజెక్ట్. ఇది ఉష్ణోగ్రత, తేమ మరియు పీడనం వంటి వాతావరణ పారామితులను కొలవడానికి ఉపయోగించే బెలూన్ ఆధారిత వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థగా చెప్తాము. బెలూన్ బేస్డ్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్గా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రేకింగ్ యార్డ్ భారతదేశంలోని ఏ ప్రదేశంలో ఉంది? షిప్ బ్రేకింగ్ యార్డ్ అంటే నౌకలను విడదీసే కేంద్రం అని అర్థం. ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో అలంగ్, గుజరాత్లో ఉన్నటువంటి అలంగ్ ప్రాంతంలో ఉంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జైద్ పంటకు ఉదాహరణ ఏది? కింది వాటిలో జైద్ పంటకు ఉదాహరణ ఏంటంటే పుచ్చకాయ. ఓకేనా? పుచ్చకాయ అనేది జైద్ పంటకు ఉదాహరణ. రబీ మరియు ఖరీఫ్ సీజన్ల మధ్య వేసవి కాలంలో మార్చి నుంచి జూన్ వరకు సాగు చేసే పంటలను జైద్ పంటలు అంటారు. వీటికి వేడి మరియు పొడి వాతావరణం అవసరము. పుచ్చకాయ దీనికి ఉత్తమ ఉదాహరణగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మకర సంక్రాంతి పవిత్ర దినాన జరిగే అర్ధ కుంభమేళాలో మొదటి రాజస్నానాన్ని ఏమంటారు? మకర సంక్రాంతి పవిత్ర దినాన జరిగే అర్ధ కుంభమేళాలో మొదటి రాజస్నానాన్ని ఏమంటారు అంటున్నాడు. అంటే షాహీ స్నాన్ అంటారు. ఓకేనా? కుంభమేళాలో నాగ సాధువులు మరియు ఇతర హిందూ మత గురువులు నదిలో మునిగి చేసే అత్యంత పవిత్రమైనటువంటి తొలి స్నానాన్ని, ఆ ఘట్టాన్ని షాహీ స్నాన్ అని పిలుస్తారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైతులకు స్వల్పకాలిక అధికారిక రుణాలను అందించే లక్ష్యంతో 1998లో ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకు స్వల్పకాలిక అధికారిక రుణాలను అందించే లక్ష్యంతో 1998లో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకురావడం జరిగింది. విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందుల కొనుగోలు వంటి వ్యవసాయ అవసరాల కోసం రైతులకు సకాలంలో మరియు తగినంత పరిమితిని అందించడానికి 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విలువైన రాళ్ళు, ముత్యాలు మరియు గాజు ముక్కల అలంకరణలు కలిగి ఉండి దక్షిణ భారతీయ సాంప్రదాయ చిత్రకళలో అత్యంత ప్రసిద్ధమైన రూపాలలో ఒకటిగా ఉన్నది కింది వాటిలో ఏది? అంటే తంజావూర్ పెయింటింగ్. ఓకేనా? తంజావూర్ పెయింటింగ్ అనేది మనకి విలువైన రాళ్ళు కలిగి ఉండి, ముత్యాలు మరియు గాజు ముక్కల అలంకరణలు కలిగి ఉండి దక్షిణ భారతీయ సంప్రదాయ చిత్రకళలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి రూపాల్లో ఒకటిగా చెప్తాము. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియాలో మొట్టమొదటి ముస్లిం మహిళా పాలకురాలు మరియు ప్రతిభావంతురాలు, తెలివైన ధైర్యవంతురాలు, అద్భుతమైన నిర్వాహకురాలు మరియు గొప్ప యోధురాలు ఎవరు? అంటే రజియా సుల్తానా. ఓకేనా? ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మరియు ఏకైక మహిళ ముస్లిం పాలకురాలు రజియా సుల్తానా. ఆమె ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి అత్యంత ప్రతిభావంతురాలైనటువంటి యోధురాలుగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మతంలోని
త్రిరత్నాలలో కింది వాటిలో ఏది భాగం కాదు? బౌద్ధ మతంలోని త్రిరత్నాలలో కింది వాటిలో ఏది భాగం కాదు అంటున్నాడు. అంటే కర్మ. ఓకేనా. బౌద్ధ మతంలో అత్యంత పవిత్రంగా భావించే 3 మూల స్తంభాలను త్రిరత్నాలు అంటారు. అవి బుద్ధుడు, ధర్మం మరియు సంఘం. ఈ మూడింటిని మనం త్రిరత్నాలు అంటాం. సో ఇక్కడ ధర్మం అంటే ఆయన యొక్క బుద్ధుడి యొక్క బోధనలు, సంఘం అంటే బౌద్ధ సన్యాసుల సమాజం అని చెప్తాం. సో కర్మ అనేది ఒక భావన మాత్రమే, అది త్రిరత్నాలలో భాగం కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కళ మరియు నృత్య రంగంలో ప్రభుదేవాకు ప్రదానం చేయబడిన ప్రతిష్టాత్మక పురస్కారం కింది వాటిలో ఏది? అంటే పద్మవిభూషణ్. కళ మరియు నృత్య రంగంలో ప్రభుదేవాకు ప్రదానం చేయబడినటువంటి ప్రతిష్టాత్మక పురస్కారం ఏంటంటే పద్మవిభూషణ్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధరలు మరియు వినియోగదారుల ఆదాయం వంటి ఇతర ఆర్థిక చరరాశులలో మార్పులకు ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎంత సున్నితంగా ఉంటుందో సూచించేది ఏది? ఇది డిమాండ్ చేసిన పరిమాణంలో శాతపు మార్పును మరొక ఆర్థిక చరరాశిలో శాతపు మార్పుతో భాగించడం ద్వారా లెక్కించబడుతుంది. అంటే ఆప్షన్ సి డిమాండ్ వ్యాకోచత్వం లేదా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్థిక శాస్త్రంలో వస్తువు యొక్క ధర మారినప్పుడు దానికి ఉండే డిమాండ్ ఎంత వేగంగా మారుతుందో కొలిచే సూచికను డిమాండ్ వ్యాకోచత్వం లేదా ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని పిలుస్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువుల జాబితాలో కింది వాటిలో ఏది భాగం కాదు? వాతావరణంలోని ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువుల యొక్క జాబితాలో క్రింది వాటిలో ఏది భాగం కాదు అంటున్నాడు. అంటే ఆక్సిజన్ అనేది భాగం కాదు. సో ఇక్కడ గ్రీన్ హౌస్ వాయువులు అంటే CO2 కానివ్వండి, CH4 కానివ్వండి, మీథేన్ కానివ్వండి, నెక్స్ట్ N2O నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, నెక్స్ట్ నీటి ఆవిరి కానివ్వండి, నెక్స్ట్ ఇంకొకటి మనకి సిఎఫ్సి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువులు. కానీ ఆక్సిజన్ మాత్రం గ్రీన్ హౌస్ వాయువు కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 2017లో పదవీ విరమణ పొంది భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ ఎవరు? అంటే ఆప్షన్ బి అరుంధతి భట్టాచార్య. అరుంధతి భట్టాచార్య భారతదేశం యొక్క అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొదటి మహిళా చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్న పోర్టు కింది వాటిలో ఏది? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి చర్చల్లో పాల్గొన్నటువంటి బోర్డు ఏంటంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వెరీ వెరీ ఇంపార్టెంట్. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల నుండి తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రెండవ అధికారిక భాష ఏది? ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రెండవ అధికారిక భాష మనకి సంస్కృతం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ రాష్ట్ర మొదటి అధికారిక భాష హిందీ కాగా తమ రాష్ట్రంలో సంస్కృతంకు రెండవ అధికార భాష హోదాను కట్టబెట్టడం జరిగింది. ఎప్పుడు? 2010లో. ఓకేనా, 2010లో సంస్కృతానికి రెండవ అధికారిక భాషగా ఉత్తరాఖండ్ గుర్తింపునిచ్చింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2019లో 541 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించిన ఆపరేషన్ కింది వాటిలో ఏది? జూలై 2019లో 541 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ ముస్కాన్. ఆపరేషన్ ముస్కాన్లో 2019లో 541 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించి స్వీకరించింది? రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించి స్వీకరించింది అంటే 1949 నవంబర్ 26న. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి స్వీకరించింది. కానీ భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
2011 జనాభా లెక్కల ప్రకారం విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదంటే మనకి గుజరాత్‌లో ఉన్నటువంటి కచ్ జిల్లా. గుజరాత్‌లో ఉన్నటువంటి కచ్ జిల్లా అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లాగా చెప్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్‌లోని కచ్ జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా భారతదేశంలోని అతిపెద్ద జిల్లాగా చెప్తాం. దీని తర్వాత స్థానంలో జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ జిల్లా అనేది ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ బేసిన్‌లో మూడింట ఒక వంతు చెట్లతో కప్పేలా వ్యవసాయ అటవీకరణ ద్వారా 242 కోట్ల చెట్లను నాటేందుకు రైతులకు మద్దతిచ్చే లక్ష్యంతో ఇషా ఫౌండేషన్‌కు చెందిన సద్గురు ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? అంటే కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్. ఓకేనా? కావేరీ బేసిన్‌లో మూడింట ఒక వంతు చెట్లతో కప్పేలా వ్యవసాయ అటవీకరణ ద్వారా 242 కోట్ల చెట్లను నాటేందుకు రైతులకు మద్దతిచ్చే లక్ష్యంతో ఇషా ఫౌండేషన్‌కి చెందినటువంటి సద్గురు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటంటే కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి పనిచేసి బ్రిటిష్ వారిని భయపెట్టిన 1857 గెరిల్లా హీరో పేరు ఏమిటి? అంటే ఆప్షన్ బి తాంత్యా తోపే. ఓకేనా? గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే తాంత్యా తోపే. ఓకేనా? 1857 సిపాయిల తిరుగుబాటులో తాంత్యా తోపే అత్యంత సమర్థుడైన సైన్యాధికారిగా ఉన్నారు. ఆయన ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించుకుని బ్రిటిష్ సైన్యానికి సింహస్వప్నంగా మారాడు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో 15,000 మంది ఉద్యోగులకు వసతి కల్పించేలా బరువును బట్టి ఈఫిల్ టవర్ కంటే 2.5 రెట్లు ఎక్కువ స్టీల్ ఉపయోగించి నిర్మించిన తన అతిపెద్ద క్యాంపును ఏ బహుళజాతి కంపెనీ ఆగస్టు 2019లో ఆవిష్కరించింది? అంటే అమెజాన్ కంపెనీ. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి అమెజాన్ ఆగస్టు 2019లో హైదరాబాద్లోని నానక్రామ్గూడలో తన ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపును ప్రారంభించింది. ఇది 3 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పురస్కారం మరియు ఆ పురస్కారం ఇవ్వబడే రంగానికి సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? అంటే ప్రిస్ట్లీ మెడల్ అనేది కెమిస్ట్రీలో ఇస్తారు. సో ఇది మనకి కరెక్టే. అబెల్ ప్రైజ్ అనేది మ్యాథమెటిక్స్లో ఇస్తారు. ఇది కూడా కరెక్టే. అగాఖాన్ అవార్డు అనేది ఆర్కిటెక్చర్లో ఇస్తారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మాస్రీ అవార్డు అనేది సైకాలజీకి సంబంధించింది కాదు. సో మాస్రీ అవార్డు అనేది జీవ వైద్య శాస్త్రాలకు సంబంధించింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అహ్మదాబాద్కు చెందిన నృత్యకారిణి మల్లికా సారాభాయ్ ఏ శాస్త్రీయ నృత్య రూపాలతో సంబంధం కలిగి ఉన్నారు? అహ్మదాబాద్కు చెందినటువంటి నృత్యకారిణి మల్లికా సారాభాయ్ ఏ శాస్త్రీయ నృత్య రూపాలతో సంబంధం కలిగి ఉన్నారు? అంటే మనకి కూచిపూడి మరియు భరతనాట్యంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఔరంగాబాద్కు 24 కిలోమీటర్ల దూరంలో ఉండి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి ఉన్న ప్రదేశం పేరు ఏమిటి? అంటే ఆప్షన్ సి కుల్దాబాద్. ఓకేనా? ఔరంగాబాద్కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ యొక్క సమాధి కలిగిన ప్రదేశం పేరు ఏంటంటే ఖుల్దాబాద్. ఎక్కడుంది ఇది? మహారాష్ట్రలో ఉంది. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రయాణికుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతి నెల నిర్వహించే కార్యక్రమం పేరు ఏమిటి? ప్రయాణికుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతి నెల నిర్వహించే కార్యక్రమం పేరు ఏమిటంటే మనకి డయల్ యువర్ ఆర్టీసీ. డయల్ యువర్ ఆర్టీసీ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదాను పొందింది మరియు ఇప్పుడు కేవలం 4 ఇతర విద్యా సంస్థలను మాత్రమే కలిగి ఉన్న ఒక ఎలైట్ గ్రూప్లో ఉంది. కింది వాటిలో ఈ 4 ఇతర సంస్థల్లో ఒకటి ఏది? అంటే మనకి ఆప్షన్ సి బనారస్ హిందూ యూనివర్సిటీ. ఆప్షన్ సి బనారస్ హిందూ యూనివర్సిటీ. ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి మరియు అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో నిలబడడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ప్రత్యేక హోదాను అందిస్తుంది.
బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఈ జాబితాలో ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా రాజస్థాన్ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది? విస్తీర్ణం పరంగా రాజస్థాన్ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మూడో స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మొదటి స్థానంలో రాజస్థాన్, రెండవ స్థానంలో మధ్యప్రదేశ్, మూడో స్థానంలో మహారాష్ట్ర. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1928లో కాంగ్రెస్ పార్టీ యొక్క నెహ్రూ రిపోర్ట్ను ఎవరు రాశారు? 1928లో కాంగ్రెస్ పార్టీ యొక్క నెహ్రూ రిపోర్ట్ను ఎవరు రాశారంటే మోతీలాల్ నెహ్రూ రాయడం జరిగింది. ఓకేనా. సో భారతీయులు తమకు తాముగా రాజ్యాంగాన్ని రూపొందించుకోలేరు అన్న బ్రిటిష్ వారి సవాలును స్వీకరించి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి కమిటీ భారతదేశ భవిష్యత్ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది. సో దీన్నే మనం ఏమంటామంటే నెహ్రూ రిపోర్ట్ అని పిలుస్తాం. ఎప్పుడు? 1928వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, బడిలో ఉన్న లేదా బడి మానేసిన 12వ తరగతి లేదా 17 ఏళ్ల వయసు గల పిల్లల్లో సృజనాత్మకత మరియు ఆవిష్కరణ స్ఫూర్తిని పెంపొందించడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి పోటీ కింది వాటిలో ఏది? అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ కాంపిటీషన్. ఓకేనా. సో బడిలో ఉన్నటువంటి లేదా బడి మానేసినటువంటి 12వ తరగతి లేదా 17 ఏళ్ల వయసు గల పిల్లల్లో సృజనాత్మకత మరియు ఆవిష్కరణ స్ఫూర్తిని పెంపొందించడం కోసం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి పోటీ ఏంటంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ కాంపిటీషన్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థానీ సంగీతంలోని పురాతన ఘరానా ఏది? హిందుస్థానీ సంగీతంలోని పురాతన ఘరానా ఏది అంటే మనకి గ్వాలియర్ ఘరానా. గ్వాలియర్ ఘరానా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2019లో రష్యాలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్బస్ను అధిరోహించినటువంటి భారతదేశపు తొలి ట్రిపుల్ యాంప్యూటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్కు చెందినటువంటి ప్రైవేట్ ఉద్యోగి పేరు ఏమిటి? అంటే ఆప్షన్ బి శేఖర్ గౌడ్. ఓకేనా. 2019లో రష్యాలోని ఎత్తైన శిఖరమైనటువంటి మౌంట్ ఎల్బస్ను అధిరోహించిన భారతదేశపు తొలి ట్రిపుల్ యాంప్యూటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్కి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎవరంటే శేఖర్ గౌడ్. ఓకేనా. సో ఒక రైలు ప్రమాదంలో తన కుడి చేయి, ఎడమ కాలి భాగాన్ని మరియు కుడి కాలి వేలను కోల్పోయినటువంటి శేఖర్ గౌడ్ తన అద్భుతమైన సంకల్ప బలంతో ఐరోపా ఖండంలోని అత్యంత ఎత్తైనటువంటి పర్వతం మౌంట్ ఎల్బస్ ను అధిరోహించి చరిత్ర సృష్టించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1929లో ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పొగ బాంబులు విసిరింది ఎవరు? 1929లో ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పొగ బాంబులు విసిరింది ఎవరు? అంటే భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్. ఓకేనా. సో భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ 1929లో ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పొగ బాంబులను విసరడం జరిగింది. ఎందుకోసం విసిరారంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పబ్లిక్ సేఫ్టీ బిల్లు మరియు ట్రేడ్ డిస్ప్యూట్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ అసెంబ్లీలో పొగ బాంబులను విసరడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు కొనసాగించాలనే ఆసక్తి మరియు వినూత్న ఆలోచనలు ఉన్న అత్యుత్తమ యువ శాస్త్రవేత్తలను గుర్తించడానికి 2005లో ప్రారంభించబడిన కెరీర్ ఓరియంటెడ్ అవార్డు పేరు ఏమిటి? అంటే ఆప్షన్ డి ఇన్నోవేటివ్ యంగ్ బయోటెక్నాలజీస్ అవార్డ్. ఇన్నోవేటివ్ యంగ్ బయోటెక్నాలజీస్ అవార్డు అనేది బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు కొనసాగించి ఆసక్తి కలిగినటువంటి వినూత్న ఆలోచనలు కలిగినటువంటి అత్యుత్తమ యువ శాస్త్రవేత్తలకు ఇచ్చేటటువంటి పురస్కారంగా చెప్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ చక్రవర్తి బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడై ఆ తర్వాత బౌద్ధ మతానికి ఆరాధకుడిగా మారడానికి కారణమైన యుద్ధం ఏది? అంటే కళింగ యుద్ధం. ఓకేనా. కళింగ యుద్ధం ద్వారా అశోక చక్రవర్తి బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఓకేనా. సో ఆ తర్వాత బౌద్ధ మతాన్ని ఆరాధించడం జరిగింది. క్రీస్తు పూర్వం 261లో జరిగినటువంటి కళింగ యుద్ధంలో జరిగిన అపారమైన ప్రాణ నష్టం, రక్తపాతం అశోకుడి మనసును తీవ్రంగా కలిచివేశాయి. ఆ తర్వాత అతను హింసను విడనాడి శాంతి మార్గమైన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో ఇవి మనకి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 7000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా మనం 7000 ఎంసీక్యూస్ సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కేవలం 199 రూపీస్కే మీకు ఐ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రింట్ ఆప్షన్ ఇస్తూ ఈ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సో 100% సిలబస్ని కవర్ చేస్తూ మనం ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ మెటీరియల్ రిఫర్ చేస్తే మీకు 20 డేస్ నుంచి 30 డేస్లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఒకవేళ మీరు ఈ మెటీరియల్ని 3 to 4 టైమ్స్ కనుక రిఫర్ చేయగలిగితే మీకున్నటువంటి టైంలో 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవాలనుకుంటారో ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. మీ ప్రత్యర్థికి మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఈ మెటీరియల్ అనేది తీసుకోండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.